తిరిగి వేలకు వేల రూపాయలు తగలబెట్టి నీ పేరు ప్రఖ్యాతుల కొరకు ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ అయితే, ఓ చిన్న పిల్ల పుష్పావతి అయితే 10 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టిన దానికి రూపాయి ప్రతిఫలం రాదు. వినాలి, అది దుబారా ఖర్చు అంటారు దాన్ని. నీ పేరు ప్రఖ్యాతుల కొరకు చేసే ఖర్చు. కొన్ని వ్యర్థమైన వాటికి విత్తుతావే, దానికి రాదు. దేవుని సువార్త కొరకు నువ్వు విత్తే ఆ విత్తను పనలిస్తాడన్నాడు దేవుడు. ఇది నమ్మకం, నమ్మో. నువ్వు విత్తే ఆ విత్తనం పిడికిలు. హల్లెలూయా. దేంతో ఇత్తుతాం మనం దేవునికి? దోశలతోనా పిడికిలతోనా? పిడికిల, దోశలేం కాదు కదా. హల్లెలూయా. పిడికిలు. అక్కడే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6-7 వాక్యాలు ఏముంటుందంటే, వాక్యోపదేశము చేయువానికి, వాక్యోపదేశము పొందేటువంటి వాడు అన్నిటిలో, మంచి పదార్థములన్నిటిలో భాగము ఇయ్యవలెను. స్తోత్రం చెప్పాలి. అవునా? ఇయ్యాలి కదా, స్తోత్రం చెప్పాలి. ఇది దాన ధర్మమా? ధర్మమా? ఇది ఆజ్ఞ. నువ్వు యేసుక్రీస్తుని నమ్మితే, నువ్వు ప్రభువుకే లోబడితే నీ సంపాదనలో భాగం ఇయ్యవలెను.